నమస్తే అండి. ఈరోజు మంచి రోటి పచ్చడి. తెలుగు వాళ్ళకి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదా. చాలా గుమగుమలాడి రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మరిగే నీళ్ళల్లో, నీళ్ళు ఇప్పుడే బాయిల్ చేసి ఆపేసాను. మరిగే నీళ్ళల్లో ఒక గుప్పెడు, ఒక పెద్ద ఉసిరికాయ అంత లేదా 2 చిన్న ఉసిరికాయలు అంత చింతపండు నానబెట్టుకోండి. మరిగే నీళ్ళలో నానబెట్టుకుంటే పచ్చడి, రోటి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, ఒక 10 రోజుల పైగా. ఇక్కడ బానట్లో 2 స్పూన్ల నూనె వేసుకోండి. ఒక 15 ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక 4-5 స్పూన్ల మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇది బాగా ఎర్రగా వేయించుకుందాం. వెల్లుల్లి వేసుకునే వాళ్ళు ఇప్పుడు వెల్లుల్లి వేసుకోండి, నేను వేయట్లేదు. మినప్పప్పు ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకుంటున్నాను, ఒక చిన్న టీ స్పూను. ఇప్పుడు ఇంగువ ఎప్పుడు స్టవ్ ఆపేసాక వేసుకోండి, ముందర వేసుకొని వేయిస్తే మాడిపోతుంది. ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేడి మీద వేయటం వల్ల ఉప్పులో ఉండే మాయిశ్చర్ అంటే తేమ, తడి పోతుంది. అందువల్ల మనం ఉప్పు కూడా ఈ వేడి చేసినప్పుడే వేసుకోవాలి. ఇది చల్లారనిద్దాము. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని తొక్క తీసి పెట్టు. ఇప్పుడు ఇది ముందర ఈ పప్పులు అవి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు వేసేసుకుందాము. నీళ్ళు అన్నీ వేసుకోకండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, ఒక తిప్పేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకొని ఒట్టి ఆవాలు మాత్రం వేసుకుందాం. కొంచెం ఆవాలు వేసుకొని చిటపట్లాడాలి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసేయండి.